2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. అండ్ చాలా మంది పెట్టుబడి పెట్టేటప్పుడు బంగారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అని చెప్పొచ్చు. అండ్ బంగారము, సిల్వర్, దాంతోపాటు ప్లాటినం, ఇవి మూడు ఉన్నప్పటికీ బంగారం అనేది ఒక ఎమోషన్. దాంతోపాటు ఇందులో పెడితే ఎప్పటికి కూడా మనం లాభంలోనే ఉంటారు అన్న నమ్మకము రిజిస్టర్ అయిపోయింది అందరిలో అని చెప్పొచ్చు. కానీ ఎక్కడ, ఎలా, ఎప్పుడు పెడితే మనకి నిజంగానే ప్రాఫిట్స్ వస్తాయి ఇందులో అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం ఇది అందరికీ పనికొచ్చేది. మీరు స్కూల్కి వెళ్ళే స్టూడెంటా, కాలేజీలో చదువుతున్నారా, మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం యూనివర్సిటీలో ఉన్నారా, మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, హౌస్ వైఫా, అన్ఎంప్లాయిడా, అందరికీ అప్పుల్లో ఉన్నారా, అందరికీ ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకేనా? ఓకే. ఎస్. 2 పాయింట్స్ నేను క్యాచ్ చేశాను మీరు అడిగిన ప్రశ్నలో. అఫ్కోర్స్ మొత్తం సమాధానం చెప్తా. ఫస్ట్ పాయింట్ మీరు అడిగింది ఏంటంటే ఇమోషన్. బంగారం ఈజ్ కనెక్టెడ్ విత్ ఆల్ పర్సన్స్ ఇమోషన్ అనమాట. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి చూసుకుంటూ వస్తున్నాము. మన అమ్మమ్మ, నాన్నమ్మ ఎప్పుడు చూసినా కానీ ఆ ఫోటోలో చూస్తుంటే తలతల మెరిసిపోతూ ఉంటారు ఆ బంగారం చూస్తుంటే. సో అదొక నమ్మకం అనమాట. నేను బంగారంలో పెట్టుబడి పెడితే సేఫ్, ఇది కరెక్ట్. మీరు బంగారంలో పెట్టుబడి పెడితే సేఫ్. కానీ బంగారంలో పెట్టుబడి పెట్టి నేను 1 లక్ష రూపాయలు నా దగ్గర పడున్నాయి కదా, బంగారంలో కొనేస్తాను, నేను ఒక బిస్కెట్ కొంటాను అని చెప్పేసి కొని పెట్టుకుంటారు కదా. నాకు ఒక రాబడి వచ్చిన తర్వాత నా కూతురు కోసమో నా కొడుకు కోసమో హైయర్ ఎడ్యుకేషన్కి నేను డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తే తప్పు, రాంగ్. మీరు అక్కడే ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చింది? ఇమోషన్. ఇమోషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక మనిషికి వీక్నెస్ అనమాట. ఎందుకంటే మనం ఇమోషనల్ ఎప్పుడు అవుతాము? ఎప్పుడైతే మనకు బాగా ఎవరన్నా మిస్ అయితే, అటాచ్మెంట్ ఉంటే, మనం ఏడవాలనుకుంటే ఆ టైంలో కంట్రోల్ చేయకుండానే కంప్లీట్గా కళ్ళ నుంచి వచ్చేస్తూ ఉంటాను అనమాట. దట్ ఈస్ యువర్ వీక్నెస్ అనమాట. సో ఇమోషన్ అన్న పదం మనం వాడినప్పుడు మీకు అక్కడ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడుందండి? సో మీకు లాభాలు ఎక్కడొస్తాయి? రావు. సో ఇక్కడ బంగారం గురించి మనం మాట్లాడుకుంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నాను. ఇంకొక విషయం కూడా నేను చెప్పబోతున్నాను. ఈ మొత్తం డీటెయిల్స్ క్యాల్కులేట్ చేసుకోండి. నేను చెప్పిందల్లా ప్రతి పాయింట్ రాసుకోండి. ఎక్కడ కూడా ఏ డౌట్ ఉన్నా నన్ను అడగచ్చు, మీరు కాల్ చేసి. ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్. సో చూసే వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా. అబ్సల్యూట్లీ. దీనివల్ల ఏమవుతుందంటే ఒక రాంగ్ నోషన్ ఏదైతే అందరి మైండ్ సెట్లో ఉంది కదా, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దే విల్ నాట్ లివ్ ఇన్ అ రాంగ్ సిచ్యువేషన్. అంటే ఓహో, ఒకవేళ నా దగ్గర డబ్బు ఉంటే కాస్తంత బంగారం కొనుక్కుంటా, మిగతా డబ్బుతో నేను వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఇందులో నేను ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువగా ఆశించను, కానీ ఇక్కడ మాత్రం నేను ఆశిస్తా. అది ఎక్కడ చెప్తా. 1981లో బంగారం రేట్ ఎంత ఉండింది అంటే ఒక 10 గ్రాముల బంగారం మీకు దాదాపు 1800 రూపాయలు ఉండిందండి. కేజీ సిల్వర్ మీరు చూసుకుంటే 2700 రూపాయలు ఉండింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే, అదే మన స్టాక్ మార్కెట్లో ఉన్న ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న సెన్సెక్స్ చూసుకుంటే 170 పాయింట్ ఉండింది అనమాట. సో అక్కడ నుంచి కరెంట్ వాల్యూ చూసుకుంటే 2025లో 170 పాయింట్లు ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 81,000 వరకు వచ్చింది. అండ్ మీకు దాదాపు 1800 రూపాయలున్న బంగారము, తులం బంగారం కాస్త ఇప్పుడు మీకు 99,000 వరకు వచ్చింది. సో బంగారం అక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే మీకు 55% వరకు మీకు పెరిగిందనమాట. 55% కాదు, 55 సార్లు పెరిగిందనమాట. 55 టైమ్స్ మీకు రిటర్న్ ఇచ్చింది. అండ్ అలాగే మీరు చూసుకుంటే కేజీ సిల్వరు అప్పుడు 2700 ఉంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది. సో మీకు ఎంత ఇచ్చింది సిల్వరు? దాదాపు 37 సార్లు, అంటే 37 టైమ్స్ మీకు మీ పెట్టుబడి పెరిగింది. ఒకవేళ మీరు అప్పుడు 1,00,000 రూపాయలు 1981లో పెట్టుబడి పెట్టుంటే, అండ్ అంటే 1,00,000కి 37 లక్షలు ఇన్ని సంవత్సరాల్లో. ఒకవేళ మీరు సెన్సెక్స్లోనే అదే పెట్టుబడి పెట్టుంటే 1,00,000 రూపాయలు, మీకు 170 రూపాయలు అప్పుడు వచ్చేటి 170 పాయింట్లకి ఇప్పుడు మీకు 81,000 పాయింట్ వరకు వస్తుందంటే యూ వుడ్ హ్యావ్ మేడ్ సమ్వేర్ అబౌట్ 476 టైమ్స్ ప్రాఫిట్. 476 సార్లు, 476 టైమ్స్ అంటున్నాను, శాతం కాదు, అన్ని సార్లు అనమాట, అన్ని టైమ్స్ అనమాట మీకు ప్రాఫిట్ వచ్చేది. అండ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒకవేళ 1800 బంగారం ఉన్నప్పుడు మీరు 1,00,000 రూపాయలు పెట్టుంటే మీకు 55 లక్షలు వచ్చేది. సిల్వర్లో మీకు 37 లక్షలు వచ్చేది. సెన్సెక్స్లో మీకు 4,76 లక్షలు వచ్చేది సిన్స్ 1981. సో గుర్తుపెట్టుకోండి, మీ పెట్టుబడిని లాజిక్తో పెట్టండి, ఎమోషన్స్తో కాదు. సో ఈ విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా
ఫ్యూచర్లో నెక్స్ట్ 30 ఏళ్ళ వరకు నేను ఇలాంటి పెట్టుబడి పెడితే నాకు ఖచ్చితంగా ఎలాంటి బెనిఫిట్ రాబోతుంది అన్న ప్రశ్న మీ మైండ్లో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. స్పెషల్లీ అప్పుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఖచ్చితమైన ఒక షార్ట్ కట్ టు సక్సెస్ అని చెప్తాను. ఈ మాస్టర్ క్లాస్ కూడా అటెండ్ అవ్వమని చెప్తాను. ఇలాంటి ఛాన్సెస్ వదులుకోకండి. మీరు బ్యాక్ ఫైర్ కాకుండా ఫైర్ని ఎలా సంపాదించాలి అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్మెంట్ ఎర్లీ. సో ఈ విషయం గురించి తెలుసుకోండి. సింపుల్ విధానంతో నేర్పిస్తాను. మీరందరూ కూడా కోట్లాధికారి అవుతారు ఫ్యూచర్లో. ఈ రోజే కాల్ చేయమని చెప్తాను. డెఫినెట్గా సార్. అంటే ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ అగైన్. ఇన్ఫ్యాక్ట్ అది చాలా ఇంపార్టెంట్. అది ఈ వీకెండ్లో నేను ఏం చేస్తున్నానంటే శిరీష, ఇప్పుడు ఈ మంత్లో నుంచి జూలై 1st వీక్ నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు ఆర్గనైజ్ మాస్టర్ క్లాస్ ఎవ్రీ వీకెండ్. దీనికి నేను స్పెషల్గా మీ అందరి కోసము ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. దీని సమయం మీకు మార్నింగ్ 11 AM ఉంటుంది. ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకుంటే మీరు నాతో పర్సనల్గా కలిసేసి ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఆర్ నాతో కలిసి ఇక్కడ పర్సనల్గా కలిసి కూడా మీరు ఆఫ్లైన్ కూడా నేర్చుకోవచ్చు. సో టుడే కాల్ మీ, ఆర్ ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీ కాల్ ఒకవేళ పికప్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు అందజేయాల్సిన సహాయం మొత్తము నేను నా టీం కలిసి మీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.